నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబుకు వృద్ధుల ఉసురు తగులుతుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పెన్షన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఆగ్రహం. చంద్రబాబు పవన్లపై ఎంపీ కేసినేని నాని ఫైర్. రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఆగ్రహం. పెన్షన్లు కావాలనే వైసీపీ అందివ్వలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా. సచివాలయ సిబ్బందిని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్న. చంద్రబాబుకు వయోవృద్ధుల ఉసురు తగిలి తీరుతుందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. పెన్షన్లు రాకుండా అడ్డుకోవడం వల్ల వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, వృద్ధులపై విషం కక్కితే బాబుకి ఏమొస్తుందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా 64వ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ వైసీపీ నేతలతో కలిసి ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రతి ఇంట జగన్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెబుతున్నారని అన్నారు. పేదలు, వయోవృద్ధుల ఉసురు చంద్రబాబుకు తగిలి తీరుతుందని వెల్లంపల్లి శాపనార్థాలు పెట్టారు. బాబు పుణ్యమా అంటూ 60 లక్షల మంది పెన్షన్లు పొందేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ పర్యటనలో భాగంగా 64వ డివిజన్లోని ప్రజాశక్తి నగర్లో ఆ ఏరియా అంతా కూడా పర్యటించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మొత్తం అందరం కలిసి తిరగడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్ పరిధి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ డివిజనే. ఎందుకంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పార్టీని బలోపేతం చేయడం కానివ్వండి, పార్టీ కానీ స్థానిక కార్పొరేటర్ కానీ ఇక్కడ ఉన్న గతంలో మల్లాదిష్ణు గారు కానీ ఈ డివిజన్ చాలా ఇది కొంచెం రూరల్గా ఉన్న ప్లేస్ అయినా కానీ చాలా డెవలప్మెంట్ చేయడంలో ముందున్నారు. చిన్న చిన్న సమస్యలు, కొంచెం కాలువ సమస్యలు, కలవట సమస్యలు తప్ప మిగతా సమస్యలు ఏమి కూడా పెద్దగా ఉన్న పరిస్థితి లేదు. కొన్ని చోట్ల డ్రింకింగ్ వాటర్ ఏదో సవగా వస్తుందని చెప్తున్నారు. వాటన్నిటికీ కూడా ఆల్రెడీ పరిష్కారం చూపిస్తామని కూడా చెప్తున్నాం. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అన్నీ కూడా చక్కగా అందుతున్నాయి మాకు అని చెప్పని ప్రతి అవ్వాతాత చెప్తున్నారు. కాకపోతే ఈరోజు అందరూ అవ్వాతాతలు బాధపడేదల్లా పెన్షన్ ఈరోజు మేము వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పనేది ఈరోజు అవ్వాతాతలు చెప్తున్నారు. ఈరోజు పెన్షన్ ఎక్కడ తీసుకోవాలని బాధ. చంద్రబాబు అనే వ్యక్తి ఎంతమంది అవ్వాతాతలను కానీ, దివ్యాంగులను కానీ, వితంతువులను కానీ ఏడిపేడు ఎంతవరకు భావ్యం చెప్పండి ఒకసారి. ఏమైంది వాళ్ళకి నేరుగా పెన్షన్ గతంలో మాదిరిగా ఇంటికి వెళ్తే తప్పేంటి? మళ్ళీ ఏమో పక్కనేమో ఎలక్షన్ కమిషన్ ఆపమని చెప్తాడు, మళ్ళీ ఇంటికి పెన్షన్ పంపించమని చెప్తాడు. ఏ విధంగా జరుగుతుంది చెప్పండి? మళ్ళీ అదేవిధంగా అడిగితే కనుక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బులన్నీ కూడా కాంట్రాక్టులు ఇచ్చేశారు. నీలాంటి కూడా చంద్రబాబు నాయుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నీలాగా ఉంటాడు అనుకుంటున్నావా? ఫస్ట్ సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేపడతారు, గుర్తుపెట్టుకో. ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేయాలని పనిచేసిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఆయన మీద అపవాదులు అసలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు అవ్వాతాతలు ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం, పాపాలు ఈరోజు వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టే విధంగా నువ్వు చేసిన ఈ యొక్క దిక్కుమాల చర్య ఏ ఒక్కళ్ళు కూడా సహించే పరిస్థితి కాదు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తికి ఏదైతే పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పని కూడా
తెలియపరచుకుంటే ఈ కార్యక్రమం చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరిచి సెలవు తీసుకుంటున్నాను. మన 64 డివిజన్లో గడప గడపకి ప్రచార పార్టీ పాదయాత్ర ప్రారంభంలో అందరూ పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున డివిజన్ పరిధిలో గల ప్రజాశక్తి నగర్ మరియు రాధానగర్ 94వ బూత్ నెంబర్లో పర్యటించడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే కూడా మెరుగైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఈ ప్రచార పాదయాత్రలో బ్రహ్మరథం పట్టడం మీరందరూ చూశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అలాగే ఎంపీ కేశినేని నాని గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు అండ్ కో పేదలకు ద్రోహం చేశారని వైసీపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని విమర్శించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాష్ట్రానికి పట్టిన శని అని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ రంధీర్ నగర్లో నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నేతృత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని పాల్గొని ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున సీఎం జగన్ పెన్షన్స్ ఇస్తుంటే ఈరోజు 3వ తారీఖు వచ్చిన పేదలకి పెన్షన్స్ ఇవ్వకుండా పేదలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అండ్ కో కలిసి వాలంటీర్స్పై పేదవారి మీద కక్ష కట్టి ఇటువంటి దారుణాలకు ఒడిగట్టారని దుయ్యబట్టారు. పేదల మీద చిత్తశుద్ధితో 2,60,000 కోట్ల సంక్షేమం కోసం ఇచ్చి దేశంలోనే రికార్డు సృష్టించిన సీఎం జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఎమ్మెల్యే కాకుండానే 100 కోట్లు తెచ్చి పనులు చేపించడానికి కృషి చేసిన నాయకులు దేవినేని అవినాష్ అని ఇక్కడ ప్రజలు అంటున్నారని చెప్పారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసి తీర్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ 21వ డివిజన్లో ప్రచార కార్యక్రమం నిర్వహించాం. నేను చిరంజీవి దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు అభ్యర్థి, అట్లాగే మా డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు, కార్పొరేటర్ గారు కుమారి గారు, అట్లాగే మా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా
ముఖ్యంగా ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే పేదలకి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం. ఇవాళ 3వ తారీఖు, 1వ తేదీ పొద్దునే తెల్లవారకు ముందు వాలంటీర్లు వెళ్ళి పెద్దలకి, వృద్ధులకి, పెన్షన్దారులకి తెల్లవారకు ముందే పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ 4.5 ఏళ్లలో అందరూ కూడా చూశారు. దాని ఫలితాలు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్, ఈ సుజనా చౌదరి అండ్ కోటరీ వీళ్ళందరూ కలిసి వాలంటీర్ల మీద కక్ష కట్టి, అట్లాగే పేదల మీద, పెన్షన్దారుల మీద, వృద్ధుల మీద, పెద్దోళ్ళ మీద, అట్లాగే రకరకాలైన పెన్షన్దారులు వాళ్ళందరి మీద కక్ష కట్టి ఇంతవరకు వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు. మేము తిరుగుతుంటే ఈ ప్రాంతంలో నిజంగా కూడా పెద్దవాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ల నుంచి 1వ తారీఖు పొద్దునే మరి పెన్షన్ వచ్చే విధానం అవలంబింపజేసి చిన్న మందులకనో ఆరోగ్యానికనో వాళ్ళు వాడుకునే పరిస్థితి ఉండేది. ఇవాళ 2 రోజుల నుంచి మందులు లేక, వాళ్ళ చిన్న ఖర్చులకు డబ్బులు లేక వృద్ధులు నిజంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వేసవకాలం. ఇప్పుడు ఇవాళ వెళ్ళి సెక్రటరియట్లో డబ్బులు తీసుకోమని చెప్తున్నారు. మొట్టమొదటి నుంచి కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడికి పేదలంటే ఒక అసహ్య భావం, హేళన భావం, ఎగతాళి భావం. పేదలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేది ఆయన యొక్క లక్ష్యం. మీరు చూశారు, మొన్న సామాన్యుడైన టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఏంటని ఆహ్వానం చేస్తున్నాడు. అంటే పేదలంటే అంత చులకన భావం. ఇవాళ పేదల కోసం కష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2,60,000 కోట్లు పేదల సంక్షేమం కోసం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు, అదేవిధంగా నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు, చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గారు కలిసి ఈరోజు 21వ డివిజన్లో కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాల్ ద్వారా ప్రజానికం ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఒకసారి ఎన్ని గారు ప్రజానికానికి వివరించి రాబోయే జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకోవటం జరిగింది. ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు మా ప్రాంతంలో ఇదివరకు వరద వచ్చినా, నీళ్ళు వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడి హై స్కూల్ దగ్గరకో, ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళే వాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా ప్రాంతంలో ఒక మంచి రిటైనింగ్ వాల్ కట్టి, ఆ రిటైనింగ్ వాల్ సంబంధించి అక్కడ పార్కు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించే విధంగా ఈరోజు కృష్ణ పక్కన ఉండేవాళ్ళని చెప్పిన హేళన చేసేవాళ్ళు ఈరోజు కృష్ణ పక్కన ఉంటున్నారా మీరని చెప్పనే విధంగా ఈరోజు మమ్మల్ని మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అందరి గారు అంటున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాలది. పెద్దలు ఎంపీ గారు నాని గారి దృష్టికి కానివ్వండి, గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి ఇళ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక అపోహ, ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అబద్ధాలు చెప్పి, అసత్య ప్రచారాలు చెప్పి ఈ ప్రాంతంలో ఇల్లు తీసేస్తారని చెప్పి ఒక అబద్ధాలు చెప్పుతున్నారు. మేము కోరుకునేది ఒకటే, ప్రజానీకాన్ని దయచేసి ప్రజానీకానికి ఏదైతే మీకు చెప్పుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే అబద్ధాలు దయచేసి నమ్మమాకండి. ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం, నేను కానివ్వండి, అదేవిధంగా పెద్దలు నాని గారు ఉన్నంతకాలం తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కాదు కదా
ఒక్క ఇటుక ముక్క గారు ఎవరు గారు జరపలేరు అనే విషయం ప్రజానికానికి తెలియజేస్తూ ఈరోజు ఎంతో బాధగా, ఎందుకంటే ప్రతి ఇంటికి దాదాపుగా ఒక 3 రోజుల నుంచి వెళ్తుంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడతా సచివాలయం దగ్గరికి దాదాపుగా 20-30 మంది పెద్దవాళ్ళు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 95 ఏళ్ళు ఉన్నారు. ఉదయాన్నే 7 వచ్చారు. ఇదివరకు ఉదయం 5 ఇంటికే పెన్షన్ వచ్చేది. ఈరోజు ఈ చంద్రబాబు వల్ల, తను పెట్టిన కంప్లైంట్ వల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థని అడ్డుకుని ఈరోజు పాపం పెద్దవాళ్ళని మళ్ళీ ఎండలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడే. పెన్షన్లు సకాలంలో అందించే అవకాశం ఉన్నప్పటికీ వారికి ఎగ్గొట్టే ఉద్దేశంతోనే పెన్షన్లు ఇవ్వలేదని ప్రభుత్వంపై సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్ ఆర్చి వద్ద శ్రీ 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 గంగానమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో వైష్ణవి మిల్క్ నాని సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు, 32వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు నగేష్, శేషుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. టీడీపీ నాయకులు బోండా ఉమాకు శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. అనంతరం బోండా ఉమా ప్రజలకు లడ్డూలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్క్ నాని సౌజన్యంతో అయోధ్య నగర్ ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గంగానమ్మ దేవస్థానం తరపున పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. వాసవి ట్రస్టులు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లు ముందుకొచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజల దాహార్దిని తీర్చాలని కోరారు. ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇప్పించవద్దు అని చెప్పిందని, పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిందని అన్నారు. మండుటెండలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఇబ్బందులకు గురిచేస్తున్న సచివాలయాలు వచ్చి పెన్షన్లు తీసుకోమంటోందని అన్నారు. వాలంటీర్లు తప్పితే ఇతర ఉద్యోగులు సచివాలయంలో లేరా అని ప్రశ్నించారు. 1,20,000కు పైగా సచివాలయ సిబ్బంది ఉన్నారని, అనుకుంటే వారి ద్వారా ఇప్పించవచ్చని అన్నారు. తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్, టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైష్ణవి మిల్క్ నాని శ్రీ గంగానమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతిరోజు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తారన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ ఎప్పుడు వ్యతిరేకం కాదని, వాలంటీర్లతో పార్టీ కార్యక్రమాలు చేయించుకోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఎండాకాలం రోజు రోజుకి ఎండలు ముదిరిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం తరపునే మరి చలివేంద్రాలని, అలాగే మజ్జిగ కేంద్రాలని ఏర్పాటు చేసి ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ నిబంధనల పేరు మీద వాళ్ళ ప్రజల్ని పట్టించుకోనటువంటి సందర్భం. ఎన్నికల కోడ్, మరి ఎన్నికల సంఘం అధికారి అనుమతి తీసుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు. చలివేంద్రాలు ఏర్పాటు చేయకూడదని ఎక్కడ ఎన్నికల సంఘం చెప్పలా. ఈరోజు ఎన్నికల సంఘం వాలంటీర్లకి పింఛన్లు ఇవ్వద్దు అని చెప్పిందని ఇవాళ పింఛన్లు ఎగ్గొట్టింది వైసీపీ ప్రభుత్వం. ఇవాళ మండుటెండలో వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని ఇవాళ ఇబ్బంది పెడుతూ సచివాలయం దగ్గరకు వచ్చి పింఛన్లు తీసుకోమంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం దగ్గర వాలంటీర్లు తప్పితే ఇంకొక ఉద్యోగులు లేరా మీ దగ్గర అని అడుగుతా ఉన్నా. 1,20,000 మంది పైగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. మరి ఏదైతే 60 లక్షల పింఛన్లు మరి ఖచ్చితంగా వాళ్ళందరి చేత ఇప్పించి డోర్ టు డోర్ డెలివరీ చేయొచ్చు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. ప్రభుత్వం ఏంటంటే పింఛన్దారుల్ని లబ్ధిదారుల్ని రాజకీయంగా ఉపయోగించుకుంటా ఉంది. అంటే తెలుగుదేశం మీద బురద జల్లడానికో మరే ఇంకొక పార్టీ మీద బురద జల్లడానికి ఉపయోగించుకుంటున్నారు తప్పితే వాళ్ళ విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మండు టెండర్లో ఏ విధంగా వృద్ధులు రోడ్ల మీదకి వచ్చి పింఛన్లు అడుగుతారు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు. మేము అందుకనే ఎలక్షన్ కమిషన్ లేఖ రాసాం. పాత పద్ధతిలోనే పింఛన్ని ఇంటి వద్దకు చేర్చే విధంగా చర్యలు చేపట్టమని కోరాం. రోజు 32వ డివిజన్ అయోధ్య నగర్లో వైష్ణవి మిల్క్ నాని ఆధ్వర్యంలో మన గంగానమ్మ గుడి తరపున ఈ రోజు నుంచి ప్రతిరోజు
చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయటం ఎంతో అభినందనీయం. అలాగే ఈ రోజు నుంచి ఫంక్షన్లు 3 గంటల దగ్గర నుంచి ఇస్తారని చెప్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీగా కోరేది ఏంటంటే సచివాలయ సిబ్బంది చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్క డివిజన్లో 500, 400కి మించి ఎక్కువేం లేవు. మీరే తిరిగి ఇంటింటికి కూడా తిరిగి పెన్షన్లు ఇవ్వచ్చు. చాలామందిని సచివాలయాలకు రమ్మని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి డివిజను మా 32వ డివిజను. సేవా కార్యక్రమాలకు ముందండలో ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి మా బోండా ఉమామహేశ్వర గారు. బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల అనుసారంగా మా కార్పొరేటర్ చనగిరి రామ్మోహన్ రావు గారు, అలాగే మా వైష్ణవి మిల్క్ నాని గారి ఆధ్వర్యంలో ఈ రోజున పేద ప్రజలు బాటసారులు దాహం తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటండి. ప్రభుత్వం మండే ఎండలలో ప్రభుత్వం ముందుండి అందరికీ అందుబాటులో ఉండి చలివేంద్రాలు కానీ మజ్జిగ పంపిణీ కానీ చేయాల్సింది పోయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెన్షన్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా అని మండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించారు. బాబు ఏనాడు సచివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని కొనియాడారు. 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా తాము అడ్డుకోలేదని పేర్ని నాని అన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు వాటిని పంచుకున్నారని ప్రస్తావించారు. పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఇప్పుడు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. నిన్నటి దాకా ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తాము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారని, ఇప్పుడు 1,60,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని వాళ్లే చెబుతున్నారని అన్నారు. మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారని పేర్ని నాని తెలిపారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలల పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా అని మండిపడ్డారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అలా తెలుగుదేశం పార్టీలోని అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గంగవెర్రెత్తినట్టుగా సచివాలయాల వెంబడ భయంతో గంగవెర్రెత్తి తిరుగుతున్నటువంటి అనేక తార్కాణాలని మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, చంద్రబాబు నాయుడు అందరూ పరిగెడుతున్నారు సచివాలయం వెంబట. ఇంకా పెన్షన్లు ఇవ్వలేదా, ఇంకా అసలు మామూలుగా ఇంకా తలుపులు తీయలేదు, ఓడవలేదు. 5 ఏళ్లలో ఏనాడు, ఈ 58 మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి, సచివాలయం గుమ్మం తొక్కనటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం 8 గంటల నుంచే కొత్త సినిమా హాలు తలుపు తెరవకముందే గేట్లు కాడ క్యూలో నుంచున్నట్టుగా సచివాలయం తలుపు తీయలేదా, ఇంకా ఏంటి, ఇంకా రాలేదు, అడ్మిన్ రాలేదు, ఇంకా పంచాయతీ సెక్రటరీ రాలేదు, ఇంకా ఓడవలేదండి, తలుపు లేరు. అసలు తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారు లేరు, ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి. వాయ్ అబ్బా, ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ళ మీద. ఎవడయ్యా ఈ ప్రేమ, మీకు ఏం ప్రేమ ఇది? 58 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి నిద్ర లేకముందే తలుపు తట్టి వారి చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిపాలనను వారు అనుభవిస్తే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు. ఆపినోడు ఎవడు?
1వ తారీఖు కాకపోతే 2వ తారీఖు, 2వ తారీఖు కాకపోతే 3వ తారీఖు ఆపినోడు ఎవడు? మన జన్మలో 1వ తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? తెలుగుదేశం పరిపాలనలో 1వ తారీఖు సాయంత్రానికి కనీసం 50% పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా? 58 మాసాలు నెలలో మొదటి రోజున ప్రతి నెల టంచనగా మొదటి తారీఖున 95% మందికి పెన్షన్లో డిస్బర్స్మెంట్ చేసినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది. న్యూమోకాల్ వ్యాధి, ఇన్ఫ్లుయెంజా వంటి పెరుగుతున్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా వ్యాక్సినేషన్ యొక్క పెరిగిన అవసరాన్ని గుర్తిస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వృద్ధులకు మరియు కోమోడిటీ ఉన్న రోగులకు టీకాలు వేయడం ద్వారా నివారణ ఆరోగ్యానికి క్రమబద్ధమైన విధానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సిఓఈ ప్రారంభోత్సవం తరువాత అడల్ట్ వ్యాక్సినేషన్ ఎకోసిస్టమ్ బిల్డింగ్ అనే అంశంపై వైద్యులచే మణిపాల్ హాస్పిటల్ వైద్యులు శాస్త్రీయ సమావేశం నిర్వహించబడింది. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఫైజర్తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆసుపత్రి నందు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మరియు పెద్దలకు వ్యాక్సినేషన్ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం వైద్యులు రోగి సంరక్షణను మెరుగుపరచడం మరియు పెద్దల టీకా పట్ల అవగాహన కల్పించడం, తద్వారా వ్యాక్సిన్లో నివారించగల వ్యాధులను నిరోధించడానికి ఆసుపత్రిలో సమగ్ర ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరియు రోగులకు టీకాలు వేయడం కోసం చురుకైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీనిపై హాస్పిటల్ వైద్యులు మాట్లాడారు. వామ్ వెల్కమ్. ఈరోజు మనం అడల్ట్ వ్యాక్సినేషన్ అనే ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది మణిపాల్ హాస్పిటల్లో. ఎందుకంటే ఇది ఒక యూనిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు వీ యూస్ టు ప్రజెంట్ బిఫోర్ యూ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ అదర్ స్పెషల్ వర్క్ ఆఫ్ అవర్ క్లినికల్ టాలెంట్ కానీ ఇవన్నీ షోకేస్ చేసేవాళ్ళం. బట్ ఈరోజు అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా టాపిక్ తీసుకుని ఈ అవేర్నెస్ కూడా పెంచడానికి ఈ ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము విత్ కొలాబరేషన్ విత్ ఫైజర్. అండ్ బేసికలీ ఇది అడల్ట్ వ్యాక్సినేషన్ దేనికి అంటే, ఇప్పుడు మన సిడిసి గైడ్లైన్స్ రీసెంట్గా ఒక డేటా రిలీజ్ చేసింది. 1994 నుంచి 2013 వరకు పుట్టిన పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్. వీళ్ళందరికీ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ బీ వెరీ హై. అండ్ బట్ యాజ్ వీ గ్రో ఓల్డ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీకెన్ అవుతూ వస్తుంది. అండ్ అబౌవ్ 80 years ఆ రేంజ్లో కూడా ఇంకా బాగా వీకెన్ అవుతూ ఉంటుంది. అబౌవ్ 50 నుంచి స్టార్ట్ అవుతుంది వీకెన్ అవ్వటం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం టీకాలు అనగానే మనకి గుర్తొచ్చేది పిల్లలు మనం చిన్నప్పుడు కూడా టీకాలు వేసుకున్నాం. అయితే ఇప్పుడు అడల్ట్ వ్యాక్సిన్ అంటే పెద్దల్లో టీకాలు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అండ్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా ఒకప్పుడు ఏంటంటే పిల్లల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఆ 20-30 తర్వాత పిల్లలకే ఒక 20-30 టీకాలు వేయాల్సి వస్తుంది. అలాగే పెద్దల్లో కూడా ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎట్లా అయినాయి అంటే ఒక 10-15 టీకాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ టీకాలు అసలు ఎందుకు వేయాలి అంటే, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒకప్పుడు 30-40 years నుంచి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి మనం ఈ టైంకి 69 దగ్గర వరకు వెళ్ళింది అంటుండే యావరేజ్ లైఫ్ స్పాన్. అంటే ఒకసారి జీవిత పరిమాణం 69 సంవత్సరాల వరకు ఉందన్నమాట. ఈ లైఫ్ పెరిగే కొద్దీ మనకి డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి కొంత ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. రెండోది షుగరు, బీపీలు ఇట్లాంటివి ఉంటే ఆ ఇమ్యూనిటీ అవి కూడా డౌన్ చేస్తాయి కాబట్టి ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కువ కాలం ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొన్ని జబ్బులు రాకుండా చూసుకోవాలి. ఆ ప్రివెన్షన్కి వేసేది టీకా అనేది ఒక జబ్బు రాకుండా కాపాడే ఒక ఆయుధం. మనోజ్ గారు అంతా వివరించారు. మీకు అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే, మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బాడీలో కొంత వ్యాధి నిరోధక శక్తి అనేది ఉంటుంది. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చిన్నపిల్లల్లో అందరికీ వ్యాక్సిన్ చేసేది ఎందుకు అంటే, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ముందే వీళ్ళకి ఆ వ్యాక్సిన్ ద్వారా ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తారు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటేంటంటే, ఈ వ్యాక్సిన్ చిన్నపిల్లల్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి వచ్చిన యాంటీబాడీస్, ఆ వ్యాధి నిరోధక శక్తి కలగజేసే ఏవైతే ఉంటాయో అవి మనం వయసు పెరిగే కొద్దీ వాటి ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఆ వ్యాక్సిన్ ద్వారా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనల్ని కాపాడే శక్తి
ఆ ప్రభావం వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ పోతూ ఉంటుంది. సో అందుకని మనం కొన్నిసార్లు అవి టెస్ట్ చేసుకొని మళ్ళీ ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి మళ్ళీ వ్యాక్సినేషన్ అవసరం అవుతూ ఉంటుంది. ఫర్దర్గా నేను ఒక 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. ఒకటి, 1978 కంటే ముందు వ్యాక్సినేషన్ అనేది ఇండియాలో పెద్దగా లేదండి. అంటే దానికంటే ముందు పుట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 50 years దాటుంటారు. సో వాళ్ళకి అప్పట్లో ఓన్లీ టీబీ వ్యాక్సిన్ ఒకటే వేసేవాళ్ళు కామన్గా. ఇప్పుడు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ కానీ అప్పట్లో అవైలబిలిటీ లేదు. ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ వేస్తాం లాస్ట్ 10 years నుంచి. కానీ సో వీళ్ళందరికీ ఎవరికైతే 50 years దాటుతాయో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో వాళ్ళు న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ అనేది లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా బాగా హెల్ప్ అవుతుంది. సో సార్ చెప్పినట్టుగా కోవిడ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవడం కూడా చాలా హెజిటెన్సీ. అంటే కోవిడ్ వస్తే ఏమో తెలియదు, వ్యాక్సిన్ వేసుకుంటే ఉద్దేమని చెప్పి ఇప్పటికీ ఉంది. సరే అప్పుడు నేను వ్యాక్సిన్ వేస్తున్నాను దానివల్ల ఏదైనా అవుతుందా అనే అపోహ ఉంది జనాల్లో. కానీ చాలామందికి అట్లీస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత అపోహలు పోయినాయి, అందరూ బాగున్నారు. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సోదరి క్రాంతి 13వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. అభివృద్ధి సంక్షేమం వైసీపీ హయాంలోనే జరిగాయని, ప్రజలకు మంచి జరిగితేనే వైసీపీకి ఓటు వేయాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాందేనని, దేవినేని అవినాష్ పడిన కష్టంతోనే ఇది సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలని పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనం రాజు అన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు నిలిచిపోవడానికి కారణం చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై కక్షతో వారి సేవలను నిలుపుదల చేసి అవ్వాతాతలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో యోనం రాజు మాట్లాడారు. పివి రావు మాల మహానాడు లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్గా కోటా జయరాజును నియమించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. అనంతరం యోనం రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించడంతో పాటు అన్యాయం జరిగితే తాము అండగా నిలుస్తున్నామని తెలిపారు. జగన్ బాటలో తాము కూడా వెళ్లి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నారని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్న జగన్కు ప్రజలు మరలా అధికారం కట్టబెట్టాలని కోరారు. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసేది సీఎం జగన్ అని ఆయన తెలిపారు. అనంతరం కోటా జయరాజు మాట్లాడుతూ జాతి కోసం పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్యాయంగా పోలీస్ కేసుల్లో ఇరుక్కున్న వారికి తాము అండగా నిలబడతామన్నారు. తమ దృష్టికి వచ్చిన కేసులపై పోరాటంతో పాటు వారికి న్యాయం చేస్తామన్నారు.
నా పేరు నత్త యోనరాజు, వ్యవస్థాపక పివిరావు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు పివిరావు మాలమానాడు లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్గా కోటా జయరాజు గారిని నియమించడం జరిగింది. మాలల్లో ఉన్న, మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఉచితంగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము కూడా బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండి మా జాతిని డెవలప్మెంట్ చేసుకుంటా గురించి లీగల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఉంది అంటే, బడుగు బలహీన వర్గాలు ఉండాలి, తినాలి, బతకాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకోక తప్పదు. ఎందుకంటే 2019లో మాలమహానాడు తరపున రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భూమిక పోషించింది పివిరావు మాలమహానాడు. అదేవిధంగా ఈరోజు కూడా యావత్తు భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. మాలలు ఇక్కడ డెసిషన్ మేకర్స్ కాబట్టి మాలలందరూ 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మాలలందరూ సైకో చంద్రబాబు నాయుడు సైకో చేష్టల నుండి మనకి విముక్తి కావాలి అంటే కులాలు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పరిపాలించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాలలందరూ మరొకసారి గెలిపించాల్సిందిగా మాలమహానాడు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా మీ అందరినీ అర్థిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కోసం నిరంతరం పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం చూస్తున్నాం 1వ తారీఖు వస్తే రాష్ట్రంలో 66 లక్షల మందికి, ఇంచుమించుగా 66 లక్షల మందికి అవాతాతల పెద్దలందరికీ కూడా వాలంటీర్స్ వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి. కరోనా టైంలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక యజ్ఞంగా తీసుకొని ఇంచుమించుగా 12,000 సచివాలయాలు కట్టించి దాంట్లో 1,35,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి వారికి అనుగుణంగా 2,50,000 మందిని వాలంటీర్స్ని పెట్టి రాష్ట్రంలో ఇంచుమించుగా 1 కోటి మంది బడుగు బలహీన వర్గాలు ఉంటే వారికి సేవ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. కరోనా కష్టకాలంలో కూడా వారు ఎన్నో ప్రాణాలను రక్షించారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టిన కానుండి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, డేటా అమ్మేస్తుంది, అది ఇదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయ్యా నేను చెప్తా ఉన్నా, కరోనా కాలంలో మీరిద్దరూ హైదరాబాద్లో ఉన్నారు. కరోనా కష్టకాలంలో వాలంటీర్లు చేసిన సేవకి రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. మరి అదే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడున్న 66 లక్షల మందికి పెన్షన్ పంచాలంటే మీరు నిమ్మగడ్డ రమేష్ ద్వారా పిటిషన్ పెట్టించి ఆపిచ్చారు. ఈ రోజున జాతీయ మాలమహానాడు అధ్యక్షులు నత్త యోనారాజు గారి ద్వారా ఇప్పుడే మరి నియామక పత్రం తీసుకొని ఉన్నాం. స్టేట్ లీగల్ సెల్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించారు. అయితే జాతి కోసం మరి మాలమహానాడు తరపున పూర్తిగా మరి బడుగు బలహీన వర్గాలకి, ఆర్థిక స్తోమత లేని వారికి, అదేవిధంగా ఏదైనా పోలీస్ కేసు కానీ ఇంకా కేసులు కానీ ఏదైనా ఇతర కేసుల్లో ఉంటే మరి వాళ్ళకి ఏదైనా మరి న్యాయ సహాయం అందించడానికి టీమ్ ఆఫ్ లాయర్స్ ఉన్నారు కొంతమంది మా ప్యానల్లో. వాళ్ళందరూ సహాయం తీసుకొని మరి వాళ్ళందరికీ పూర్తిగా న్యాయం చేస్తామని, మా ద్వారా వచ్చిన కేసుల్ని సత్వరం పరిష్కరిస్తామని మరి ఈ అపాయింట్మెంట్ ఇచ్చిన యోనారాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ యొక్క కృషి కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, మా ఆఫీసు బాసవరం డౌను ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర మై హోమ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఏదన్నా విషయం ఉంటే మీరు ఈవినింగ్ టైంలో రావచ్చు, లేదంటే నా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియజేస్తాను. ఇందిరాగాంధీ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో టీడీపీ నేతలు, పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని సెంట్రల్ నియోజకవర్గం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఆత్మీయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వారు స్పష్టం చేశారు.
ఇవాళ ఉదయం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వాకర్స్ని ఆత్మీయ సమావేశంలో కలవడం జరిగింది. ఇవాళ ఈ గ్రౌండ్కి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రౌండ్లో ఉన్న లోపల ట్రాక్ కానీ ఇటువంటి ఎన్నో సమస్యలు ఇవాళ మా నాయకులు బొండా ఉమా గారి దృష్టికి తీసుకొచ్చాము. మేము కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. తప్పకుండా రేపు 2 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఉమా గారి ఆధ్వర్యంలో నేను కూడా వారి తోడుగా ఈ యొక్క స్టేడియం డెవలప్మెంట్కి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వచ్చినాక యువత ముఖ్యంగా క్రీడాకారులు నిర్వీర్యం అయిపోయారు. ఇవాళ విజయవాడకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంటే హార్ట్ లాంటిది. దీంట్లోనే అనేక మంది స్పోర్ట్స్ క్లబ్లో ట్రైనింగ్ తీసుకోవడం కానీ అన్ని స్పోర్ట్స్ ఇక్కడ అన్ని ఈవెంట్స్ ఉన్నటువంటి స్టేడియం, అన్ని ఈవెంట్స్ అసోసియేషను, అలాగే క్రీడా ప్రియులు, స్పోర్ట్స్ లవర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారు. అలాంటిది దీన్ని సర్వనాశనం చేశారు. ఉపయోగించుకున్నాకైనా సరే ఆ ఉపయోగించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బాగు చేయాలి. అలాంటిది ఏదీ లేకుండా గాలికి వదిలిస్తారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని. ఇవాళ పిల్లలు ఆడుకోవడానికి లేకుండా ఉన్న దాంట్లోనే ఆడుకుంటూ మరి ఆ బాల్ అందరికీ తగులుతూ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థని మరి మేము ప్రతిరోజు కేశినేని శివనాథ్ చిన్ని గారు, మరి నేను ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా, నేను అసెంబ్లీ అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నట్టు అన్ని అందరు వాకర్స్ని కూడా పొద్దున్నే ఉదయం 6ంటికి కలుస్తున్నాం. 6ంటికి కలిసి వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రజల అభిప్రాయాలు ఏంటి, ప్రజలకి ఇబ్బందులు ఏంటి తెలుసుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ 6 గంటలకే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చాం. ఇక్కడ అందరు అసోసియేషన్లు సందర్శించాం. అందరు అసోసియేషన్ ప్రెసిడెంట్ని, సెక్రటరీని, వాళ్ళ కమిటీలతో మాట్లాడాం. అందరూ కూడా ఒకటే అంటున్నారు, మీరు చంద్రబాబు గారంటే స్పోర్ట్స్ లవరు. ఆయనకి గతంలో గచ్చిబౌలి కానీ అలాగే ఐజీఎం స్టేడియంలు కానీ ఇవన్నీ కూడా నిర్మించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏషియన్ ఈవెంట్స్ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి సమస్య చెప్పండి. మేమందరం కూడా చంద్రబాబు గారి పక్కన ఉంటాం. తెలుగుదేశం అధికారంలో రాగానే ఇవాళ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని మాకు కనీస సదుపాయాలు కల్పించండి. దీన్ని ఇంటర్నేషనల్ స్టేడియం చేయకపోయినా పర్లేదు, సదుపాయాలు కల్పించండి. ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకుంటే వెంటనే దీన్ని రెక్టిఫై చేయండి. గత 5 సంవత్సరాల నుంచి ఒక్క స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఇక్కడ జరగలేదు. రాజకీయ సభలు వాడుకున్నారు, రాజకీయ సభలు తూతూ మంత్రంగా వాడి వదిలిస్తారని చెప్పి అంటా ఉన్నారు. బాధేసింది. ఇవాళ స్టేడియం చూస్తూ ఉంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇవాళ ఈ వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా క్రీడల్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దీని మీదే రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దృష్టి పెడతాం. అన్ని సమస్యలకి పరిష్కారం కనుక్కుంటాం. ఈ స్థానికులం కాబట్టి కేశినేని శివనాథ్ చిన్ని గారు కానీ మేము కానీ ఇక్కడ పుట్టి మా చిన్నప్పుడు మా బాల్యం అంతా కూడా ఇక్కడ ఆడుకున్న వాళ్ళం కాబట్టి మాకు ఒక పూర్తి అవగాహన ఉంది దీన్ని ఏ విధంగా చేయాలో. అన్ని రకాలుగా దీనికి అభివృద్ధికి అండగా ఉంటాం. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, నేను స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేయడానికి అండగా ఉంటామని అందరికీ హామీ ఇస్తాం. వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర 4వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థి అవినాష్ని గెలిపించాలని ఆమె కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి పథకాలు అందించి అండగా ఉన్న చరిత్ర వైసీపీ ప్రభుత్వాందే అని ఆమె గుర్తు చేశారు.
కార్మికుల సంక్షేమం, కార్మికుల పరిరక్షణ కోసం రాజీ లేని ఉద్యమాలు, పోరాటాలు చేసిన అమర వీరుల స్ఫూర్తితో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటియుసి ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు. తమ్మిన పోతురాజు, పోతిన చిన్న సుబ్బరాజు, కార్మిక నేత శేఖర్ బాబు ఆశయ సాధన కోసం కమ్యూనిస్ట్ నేతలు కార్మిక వర్గానికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని వస్త్రలత ఏఐటియుసి ముఠా వర్కర్ యూనియన్ కార్యాలయం నుండి ప్రారంభించారు. ముఠా కార్మికులతో కోటేశ్వరరావు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కోటేశ్వరరావును బలపరచాలని కార్మిక సంఘాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు, దోనేపూడి శంకర్, కార్మిక నేత సత్యనారాయణ మాట్లాడుతూ బెజవాడ నగరంలో ముఠా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి రాజీ లేని పోరాటాలు చేస్తుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కార్మిక వర్గాల పట్ల అనుసరిస్తున్న విధానాల కారణంగా కార్మికులు జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల కారణంగా వ్యాపారాలు పూర్తిగా నష్టపోయారని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికలలో సిపిఐ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఏఐటియుసి ముఠా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా నేను జి కోటేశ్వరరావు కంకి కోడలు గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని వంచాయి, మోసం చేశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 10 సంవత్సరాల కాలంలో కార్మిక వ్యతిరేక కోడ్స్ తీసుకొచ్చి 4 రకాలైనటువంటి కోడ్స్ తీసుకొచ్చి కార్మికులకి రావాల్సినటువంటి లాభాలన్నింటిని కూడా హరించేటటువంటి పద్ధతిలో, యాజమాన్యాలకి కాలు రాసేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చేటటువంటి కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాల్ని ఇంటికి సాగనంపి ప్రజల కోసం మాట్లాడేటటువంటి గొంతుక, ముఖ్యంగా కార్మికుల పక్షాన మాట్లాడేటటువంటి గొంతుక చట్టసభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మొట్టమొదటిగా నా యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ వస్త్రలత నుంచి ఏఐటిసి ముఠా వర్కర్స్ యూనియన్ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున ముఠా కార్మికులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము. మీ కుటుంబాలని అందరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయటం ద్వారా కమ్యూనిస్టుల యొక్క గొంతుక, కార్మికుల యొక్క గొంతుకిని చట్టసభల్లో వినిపించేటటువంటి దానికోసం మీరందరూ కూడా సహకరించాలని, వారందరినీ అభ్యర్థించేటటువంటి దానికోసం మా మేస్త్రి చీపుళ్ళ సత్యనారాయణ గారి నాయకత్వంలో ఉన్నటువంటి విజయవాడ క్లాత్ ముఠా వర్కర్స్ యూనియన్ దగ్గరికే ప్రప్రథమంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా కార్మికులందరూ కూడా మీకు అలాగే ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి సిపిఐ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరుస్తున్న సిపిఐ అభ్యర్థి విద్యాధికుడు, న్యాయవాది కామ్రేడ్ జి కోటేశ్వరరావు కార్మిక నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా విజయవాడ నగరంలో సుపరిచితం. ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఇవాళ తయారైంది రాజకీయాల్లో. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరు ఏ పార్టీ మారుతారో తెలియదు. ఈరోజు ఉదయం ఉన్నటువంటి ఆయన మధ్యాహ్నానికి ఇంకో జెండా మోసేటువంటి పరిస్థితి, మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రానికి ఇంకో పార్టీలోకి మారిపోతున్నారు. ఈ మధ్యన చూశారు, ఒక ఊర్లో ఉదయం వైసీపీకి వెళ్ళారు, మధ్యాహ్నం తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, సాయంత్రం జనసేనలో జాయిన్ అయ్యారు. అంటే 3 పూటలకి 3 పార్టీలు మార్చేసేటువంటి సంస్కృతి ఇవాళ వచ్చి కూర్చున్నది. వాటిని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇవాళ చట్టాలను నిర్వీర్యం చేసి కార్మిక సంఘాలు పెట్టుకోకుండా ఈ దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధిగా ఇక్కడ బీజేపీ పోటీ చేస్తున్నది, వైసీపీ పోటీ చేస్తున్నది, రాక్షస పరిపాలన కొనసాగిస్తూ. కాబట్టి ఇవాళ ప్రజల్ని మేము అభ్యర్థిస్తున్నాం. ఇవాళ మీకోసం ఎవరు నిజమైనటువంటి ప్రజాసేవకులు,
కార్మిక సంఘాలను పెట్టి కార్మికుల కోసం, కూలి సంఘాలను పెట్టి వారి హక్కుల కోసం నిత్యం పోరాడేటువంటి కమ్యూనిస్టులకు ఓట్లు వేస్తారా? ఎన్నికల 2 మాసాల తర్వాత కంటికి కనపడినటువంటి రాజకీయ నాయకులకు ఓటు వేస్తారా అని చెప్పి ప్రజల్ని ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం మేము. ఈ రోజున వసలత ముఠా 250 మంది స్టాఫ్, అది సంబంధించిన కుటుంబాలు అన్నీ కూడా సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరకి ఓట్లు వేయాలని తీర్మానం చేసుకుంటున్నాం. అలాగే ఇవాళ కార్మికులకి ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 250 మంది ఉన్న కార్మికులకి పింఛన్లు లేవు. ఒకవేళ 2-3 ఇస్తే కరెంట్ ఎక్కువ వచ్చిందని పింఛన్లు లేపారు. అలాగే ఎవరో వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఏం చేస్తే ట్యాక్స్ కట్టారని అది లేపేశారు. మంచి దరిద్రమైన గవర్నమెంట్ అంటే వచ్చింది వైసీపీ. ఇవాళ వ్యాపారస్తులు ₹1,00,000 అమ్మరు, ఇవాళ 50,000 కూడా అమలపోతున్నారు. పని లేక ముఠాలు అల్లాడపోతున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద వివాదం నెలకొంది. దుర్గగుడి వద్ద నిర్వహించే సెక్యూరిటీ సంస్థ భక్తులపై దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తే వాహనాలు పైకి పంపిస్తున్నారని, లేకపోతే పంపడం లేదంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బుధవారం భక్తులపై సెక్యూరిటీ సంస్థ దాడి సైతం చేశారు. సెక్యూరిటీ సంస్థపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబుకు వృద్ధుల ఉసురు తగులుతుందన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పెన్షన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ఆగ్రహం. చంద్రబాబు పవన్లపై ఎంపీ కేసినేని నాని ఫైర్. రాష్ట్రానికి పట్టిన శని అంటూ ఆగ్రహం. పెన్షన్లు కావాలనే వైసీపీ అందివ్వలేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా. సచివాలయ సిబ్బందిని ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్న. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.